అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల పాటు ఆసియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన చైనాతో డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నారు. ఇక ట్రంప్ మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అయితే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. కాగా చైనాకు అమెరికాకు మధ్య సంబంధాలు దెబ్బతిన తరుణంలో ఆయన పర్యటన అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ 5 రోజుల పర్యటనపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల ఆసియా పర్యటన శుక్రవారం రాత్రి వాషింగ్టన్ నుంచి మొదలైంది. ఆయన 5 రోజుల పాటు ఆసియాలో పర్యటించనున్నారు. ఇక ఆయన పర్యటన విషయానికొస్తే మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఇక ఈ పర్యటనలో ఆయన పలు డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నాడు. వాణిజ్యంతో పాటు కీలకమైన మినరల్స్ డీల్తో పాటు కాల్పుల ఒప్పందం తదితర అంశాలపై ఫోకస్ పెడుతున్నారు. దీంతో పాటు దక్షిణ కొరియాలో ఆయన చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో భేటీ కావడం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన ఇటీవల గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపించి ప్రపంచ దేశాల ముందు ఆయన ఛాంపియన్గా నిలిచాడు. కొత్త జోష్లో ఉన్నాడు. మరి అదే జోష్తో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకున్నా సాధ్యపడ్డలేదు. ఇక ట్రంప్కు అసలైన సమస్య చైనాతో ఉంది. చైనాపై భారీ ఎత్తున సుంకాలు బాదాడు. దీనికి షీ జిన్పింగ్ పెద్దగా పట్టించుకోలేదు. బదులుగా అమెరికాకు కావలసిన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతి నిలిపివేస్తానని తగేసి చెప్పాడు. ఇక అమెరికాలోని ఆటో రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగం బతికి బట్టకట్టాలంటే చైనా పంపించే రేర్ ఎర్త్ మెటీరియల్ తప్పనిసరి. మరి ఇరువురు ప్రెసిడెంట్లకు వాణిజ్య ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి. ప్రధానంగా మినరల్స్ టెక్నాలజీపై ఇరువురు నాయకుల చర్చలు ఏ కోవలో సాగుతాయో యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా ఈ 2 దేశాలే కావడం విశేషం. అయితే వైట్ హౌస్ గురువారం నాడు అధికారికంగా ఇరువురు నాయకుల మధ్య మీటింగ్ గురించి వివరాలు వెల్లడించింది. అయితే తాజా పరిస్థితిని గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ట్రంప్ రెండవసారి అధికారంలోంచి దిగిపోయే వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం అత్యాశ అవుతుందని అంటున్నారు. అయితే ఇరు దేశాల నాయకులు మాత్రం పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీయకుండా కొంతైనా మెరుగుపరచడానికి ఇరు దేశాల ప్రెసిడెంట్ల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి టాక్ వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి చెరోమెట్టు దిగాలని భావిస్తారని చెప్తున్నారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి తారీఫ్ను కొంత తగ్గించి చైనాకు కాస్త ఊరట కలిగించడం, అలాగే చైనా కూడా అమెరికా మెడ్ సోయాబీన్, బోయింగ్ ఏరోప్లేన్లను కొనుగోలు చేయడానికి అంగీకరిస్తోంది. కాగా 2020లో బీజింగ్ ట్రంప్తో ఇలాంటి డీల్ కుదుర్చుకుందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక వాషింగ్టన్ విషయానికొస్తే హై ఎండ్ కంప్యూటర్లు, చిప్లు బీజింగ్ సరఫరా చేస్తాయి. బదులుగా చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సుంటుంది. ఇరువురి మధ్య ఒప్పందం కుదరకపోతే వట్టి చేతులతో ఎవరి దారిన వారు వెళ్లిపోవాల్సొస్తుంది. ఇదిలా ఉండగా బుధవారం నాడు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చైనాతో మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ ట్రంప్, షీ జిన్పింగ్లు ప్రైవేటుగా సంభాషించుకుంటారని చెప్పారు. తరువాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరం కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సి ఉందని అన్నారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి, అలాగే కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందన్నారు ట్రంప్. అయితే అమెరికా పెద్ద ఎత్తున ప్లాన్లు చేస్తున్నా చైనా మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్ లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ 3 దేశాల పర్యటనలో ప్రపంచ నాయకులతో భేటీ అవుతారు. వారిలో మీరా ర్యాప్ హూపర్, విజిటింగ్ ఫెల్లో బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్, మాజీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి కూడా అయిన ఆమెను కలుస్తారు. ఇక ట్రంప్ ఆసియా పాలసీ విషయానికొస్తే ఆయన వాణిజ్యంతో పాటు రక్షణ వ్యయం పెంచాలని ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆదివారం నాడు మలేషియాలోని కోలాలంపూర్లో జరగనున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమ్మిట్ ఏషియన్లో పాల్గొంటారు. అక్కడ కూడా ఆయన శాంతిదూతగా అవతారం ఎత్తుతాడు. థాయిలాండ్, కాంబోడియాల మధ్య కాల్పుల ఒప్పందంపై సంతకాలు చేయిస్తాడు. ఇరు దేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పంద విరమణ జరిగింది. ఇక ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన తరువాత తనకు తాను ప్రపంచ శాంతిదూత ముద్ర వేయించుకోవాలని అనుకున్నాడు. ట్రంప్ తదుపరి మజిలీ జపాన్. ఆయన కొత్తగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సనీ టైకేచితో భేటీ అవుతారు. అయితే అంతకుముందే మాజీ ప్రధానమంత్రులు ఒప్పందం కుదుర్చుకున్న దాని ప్రకారం ఆమె ట్రంప్తో భేటీ అయ్యి మిలిటరీ కోసం $550 బిలియన్ వరకు కూడా అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరిస్తారు. తరువాత దక్షిణ కొరియాలోని బూసాన్కు వెళతారు. అక్కడ ట్రంప్ షీ జిన్పింగ్తో భేటీ అవుతారు. అంతకుముందు ఆయన ఇంటర్నేషనల్ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొంటారు. వాషింగ్టన్కు తిరిగి బయలుదేరడానికి ముందు ఆయన ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసీ నాయకులతో భేటీ అవుతారని గురువారం నాడు వైట్ హౌస్ అధికారులు ట్రంప్ టూర్ షెడ్యూల్ విడుదల చేస్తూ వివరించారు. ఇక ఈ టూర్లో కీలకమైందైన నవంబర్ 1వ తేదీ నుండి చైనాపై 155% టారిఫ్ విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. మరి ఇరు దేశాల మధ్య డీల్ కుదురుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరి ట్రంప్ బెదిరింపులకు బీజింగ్ భయపడే పరిస్థితి లేదు. ఇక ఇరువురు నాయకులు వాణిజ్యంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తైవాన్ను చైనా విలీనం చేసుకోవాలనంటోంది. దీనిపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై కూడా అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక జిన్పింగ్తో చర్చల విషయానికొస్తే వాణిజ్యానికి సంబంధించిన అంశాలు పక్కన పెడితే రష్యా నుంచి చైనా చమురు దిగుమతిపై ప్రశ్నించే అవకాశాలున్నాయి. అలాగే షీ జిన్పింగ్ గతంలో సంధించిన ప్రశ్నలకు ట్రంప్ జవాబిస్తాడని చెప్తున్నారు. ఇక ట్రంప్ ఈ పర్యటనలో ఇటు మలేషియా, ఇండియాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక అమెరికా, దక్షిణ కొరియాకు ఇటీవలి కాలంలో సంబంధాలు వెడిశాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో అమెరికాలో $350 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. మరోపక్క అమెరికాలోని కొరియా ఫ్యాక్టరీల్లో పనిచేసిన కార్మికులను నిర్దాక్షిణ్యంగా స్వదేశానికి పంపించింది. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ లీ జే-మ్యూంగ్ ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్తో శాంతి ఒప్పందం కొనసాగించడానికి చొరవ తీసుకోవాలని కోరనున్నారు. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అలాగే ఈ పర్యటనలో ట్రంప్ కిమ్తో మీటింగ్ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది వైట్ హౌస్. మరి ట్రంప్ 5 రోజుల పర్యటనలో చైనాతో మీటింగ్ విజయవంతం అవుతుందా లేదా అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరికొన్ని రోజులాగితే ఆ సస్పెన్స్ వీడుతుంది.